ప్రతి సమ్మర్లో ఒక కుండ కొంటానండి మంచినీళ్ళకి. 2-3 నెలలు వాడేసి పక్కన పెడతాము. ఇది పోయిన సమ్మర్ది అనమాట. మళ్ళీ ఎండాకాలం వచ్చేసింది కదా, ఇది కింద వైపు అయితే మెత్తగా ఉంటుందని కింద భాగం తీసేసానండి. పైన అంచు ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది, మన కుండీ నిలబట్టడానికి బాగుంటుందని నేను అడుగు భాగం తీసేసి పై భాగంలో పెడుతున్నాను మొక్క అయితే. ఈ చుట్టూ మట్టి జారిపోకుండా ఈ వేర్లు అయితే పెట్టాను, లేదంటే కొబ్బరి పీసు కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మట్టి మనం కారిపోకుండా కొన్నాళ్ళు ఆగటానికి అనమాట. నీళ్ళల్లో మట్టి కారిపోద్దండి, అందుకనే నేను ఆ చెత్త అయితే వేశాను. ఇదిగో ఇది కవర్లోనే ఇంతకు ముందు ఉంది, కవర్లోనే పెద్ద అయింది చెట్టు, నిమ్మ చెట్టు. ఇది గ్రాఫ్టెడ్ చెట్టు అండి, గింజపడి మొలిసింది కాదు, నర్సరీలో తీసుకొచ్చింది. ఈ కవర్లోనే పెద్ద అయింది, చక్కగా గుబురుగా వచ్చింది. ఇది పడి మొలిసిన మొక్క అండి. ఇది పోయినసారి జామ చెట్లతో పాటు నేను కట్ చేశాను, మళ్ళీ పెరిగిపోయింది అనమాట. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కట్ చేస్తున్నాను. ఈ కింద ఎరువు వేయటానికి అడ్డుగా ఉంటాయి, కింద ఏ కొమ్మలు ఉంచుకోకూడదు. చెట్టు కాస్త పైకి ఉంటే పైన గుబురుగా పెరుగుద్దండి. మన తలకి వంగినప్పుడు అలా గుచ్చుకుంటూ ఉంటాయి. ఇలాగా మనం పైన మాత్రం కొమ్మలు పెరిగేటట్టు చూసుకోవాలి, అడుగు మొదల భాగం ఏమి లేకుండా. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.